బాన్సువాడ పట్టణంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక చర్యలకు నిదర్శనమని తెలిపారు. కేటీఆర్ గారు మన మాజీ శాసనసభాపతి మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి ధర్నా చేయడం, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు వ్యవహరిస్తుందో మరి దానికి నిరసనగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. మరి రైతులకు మొన్నటి వరకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు ఓట్లు వేసుకొని గడ్డకెక్కగానే మరి మేము సన్నవాట్లకి ఇవ్వం, దొడ్డువాట్లకి ఇవ్వం, సన్నవాట్లకే ఇస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా రైతులు దొడ్డువాట్లు వేసుకొని మరి పంటలు పండిస్తూ ఉంటారు. మరి దానికి మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడో మరి గతంలో ఏ విధంగా చెప్పిండు, మరి పని తీరిన తర్వాత మరి ఏ విధంగా చెప్తున్నాడో మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు మరి రైతులు ఏదైతే పంట పండించారో దాన్ని కొనడం లేదు. మరి ఈరోజు